వెల్కమ్ టు ది తెస్పియాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఫస్ట్ బిజినెస్ మనం అనుకున్నట్టుగా మన కాన్సెప్ట్ అనుకున్నట్టుగా ఫస్ట్ చేస్తున్నాము. సో పాడ్కాస్ట్ అనేది అవుట్డోర్ పాడ్కాస్ట్ చెప్పాం కదా. సో ఈ రోజు అయితే మన పీజీ హాస్టల్ దగ్గరే అనమాట, ఒక రాజా అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాము. సో చూద్దాము అన్న ఎలా వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ని మనతో షేర్ చేసుకుంటారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా షేర్ చేసుకుంటారో అని చెప్పేసి. ఓకేనా? సో అన్న చూస్తే బిజీగా ఉన్నట్టున్నారు. జస్ట్ మినిట్, అన్ననైతే ఒకసారి కనుక్కుందాం, అన్నను మాట్లాడిద్దాం. హాయ్ రాజా అన్న. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మీ లైఫ్ విషయాలు బిజినెస్ విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో అన్న మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి? సార్ మేము ఫస్ట్ మహారాష్ట్ర, ముంబై. ఓకే. నా జన్మము అంతా అక్కడే అంత అయింది. ఇప్పుడు మెల్లిగా 50 ఏళ్ళ వయసు. ఓకే. ఈ బెంగళూరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది మెల్లిగా. ఓకే. సో మీరు స్టార్ట్ చేసింది ఫస్ట్ ఈ బిజినెస్ ఏనా? బెంగళూరు రాడు 3 సంవత్సరాలు అయింది కదా బెంగళూరుకి వచ్చి? మెల్లిగా ఓ బట్టల షాప్ లో పనిచేశాను ఇక్కడ మన చిక్పేటలో, మార్వాడి సైడ్ దగ్గర. అలా 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 స్ట్రగల్ చేసుకుంటూ ఇది కొంచెం ఇది ఒకటి అంగడి పెట్టి. సో అన్న ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏమంటే, మనం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో చదువుకున్న వాళ్ళు ఇలాంటి అంటే బిజినెస్ చేయడానికి కొద్దిగా మొహమాట పడుతుంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? చదువు అనేది ఎక్స్పీరియన్స్ సార్. ఇది చదువుతో బిజినెస్ అంటే బిజినెస్ అదే చాలా మంచిది. ఇంకా బిజినెస్ నాకు తెలిసి ఎడ్యుకేటెడ్ కంటే ఎడ్యుకేటెడ్ తో పాటు ఈ బిజినెస్ ని డెవలప్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో 18 సంవత్సరాల పిల్లడు పనిచేసి బిజినెస్ లో మైండ్ ఉంటుంది అక్కడ. మన ఇండియాలో 30 ఏళ్ళు వచ్చాక గాడిద వచ్చాక పని చేయలేం, ఓన్లీ జాబ్ లెక్కలు ఆడుకుంటాం, అంత ఏం లేదు. అదే బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ పై ఎత్తు ఒకటి చేతి కింద ఉన్నమాట తక్కువ ఏదో. సో మీ ఎడ్యుకేషన్ ఏమన్నా? సార్ నేను చదువుకుంది ఎక్కువ చదవలే. 7th క్లాస్ చదివాను. అప్పుడు 1980, అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 76. బట్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి నాకు చదవలేకపోయాను. 7వ తరగతి చదివాను అంతే. మరి చదువుకున్న వాళ్ళకి మీరు బిజినెస్ గుడ్ అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎంసీఏ గానీ పెద్ద పెద్ద అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా బిజినెస్ చేసుకుంటే, ఇలాంటి షాప్స్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటారా? వాళ్ళకి అంతే సార్. ఇప్పుడు జాబ్ చేయడం కంటే బిజినెస్ మైండ్ పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు, అదే మెయిన్. అంతకంటే ఇంకేం లేదు. జాబ్లు పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి, కరెక్ట్ వాస్తవం. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు చదువుకుని ఉన్నారా, ఎడ్యుకేటెడ్ అంత పెద్ద ఏం లేదు, అంతే, దాని ఏం లేదు. సో మీకు నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి బిజినెస్ అంటే మీరు స్టార్ట్ చేశారు కదా. సో 3 సంవత్సరాలు వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేశారు మీరు. వర్క్ చేసుకుంటా ఖాళీగా ఉండాను కొన్ని రోజులు. ఎన్ని రోజులు అయిందన్నా షాప్ పెట్టుకుని? సంవత్సరం అవుతుంది మెల్లిగా. ఓకే. సో ఎలా క్యాపిటల్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్కమ్ ఉంటుంది ఇందులో? సో మీరు ఎలా సాటిస్ఫైగా ఉన్నారా? ఖచ్చితంగా ప్రస్తుతానికి సాటిస్ఫై. సో ఇబ్బంది అయింది ఫస్ట్ 2-4 మంత్స్ ఇబ్బంది అయింది. కొంచెం బిజినెస్ అందుబాటులో వచ్చేసింది. ప్రాబ్లం లేదు. ఇంకోటన్నా మీరు ఛాలెంజెస్ అంటే మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సో ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారు మీరు? సార్ దాన్ని ఎదుర్కోవడమే, వెనకాడికి వేయకూడదు. మనం లైఫ్ అన్నప్పుడు నైఫ్ అంతే. లైఫ్ అన్నప్పుడు నైఫ్. కష్టాలు ఇష్టంగా చేసుకుని బతకాలి సార్, అయితే మనం సక్సెస్. దండగా లేకపోతే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా డిప్రెషన్ లో వెళ్ళేసి వాళ్ళు ఏవేవి చేసుకోవాలనుకుంటుంటారు. కాబట్టి ఇలాంటి షాప్ పెట్టడానికి పెట్టుబడి ఎంత అవుతుందన్నా మీరు? సార్ మెల్లిగా నేను ఎంత పెద్ద పెట్టుబడి పెట్టలేదు. ఏదో ₹1,00,000 లోపల నేను పెట్టుకున్నాను. చిన్నగా రన్ అవ్వకుండా ఏదో నా కాలక్షేపం చేసుకుంటున్నాను. నాకు సరిపోయి నా ఫ్యామిలీని, నా ఇంటి రెంట్ అన్ని కట్టుకుంటున్నాను. సేవింగ్ ఏం లేదు, పర్లే, కానీ అనుభవం కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బెంగళూరులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే. సో నేను తెలుగు, పుట్టింది మహారాష్ట్రలో, మరాఠీ హిందీ చదివా అన్ని, అందులో నేను ఫస్ట్. ఇక్కడ వచ్చి కన్నడ నేర్చుకున్నాను ఛాలెంజింగ్ గా. ఇప్పుడు 70% కన్నడ మాట్లాడగలుగుతాను. సో మనం ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి లోపటిది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఇక్కడ జనాలు అది తెలుసుకోవాలి. బిజినెస్ అన్నప్పుడు మాట్లాడే విధానం అది ఉండాలి. ప్రతి ఈగో ఫీల్ కావద్దండి. ఈగో ఫీల్ అయితే మనం ఏ దానిలో అయినా పైకి రాలేం. అది వాళ్ళు ఏదో మనం ఇప్పుడు ఒకరితో కంపారిజన్ చేసుకుని వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఈగోకి వెళ్తే మనం ఏది చేయలేమంటారు. ఓకే అన్న, మన మైండ్ సెట్ మనది, అంతనే మన సక్సెస్. ఇతరులను చూసి మనం చేయలేం, కాపీ చేయలేం. నీ లైఫ్ నువ్వే స్ట్రగల్ చేయాలి అంతే. ఎస్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదా రాజా అన్న, థ్యాంక్ యూ అన్న. సో రాజా అన్న ఏం చెప్తున్నారంటే, సో లైఫ్ అనేది అంటే బిజినెస్ అనేది మనం ఛాలెంజింగ్ గా తీసుకొని వెళ్తే సో చాలా బాగుంటుంది. సో ఏ దానికి ఈగోకి వెళ్ళకండి, అంటే ఇది తక్కువ పెడుతున్నాం జాబ్ అని చెప్పేసి ఈగోకి వెళ్తే కంపల్సరీ మనకు ఎఫర్ట్స్ అంటే దాని నుంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈగో లేకుండా వెళ్తే వి విల్ బి
గ్రో టుగెదర్ గ్రో అవుతామని చెప్తున్నారు రాజన్న. ఓకే, థ్యాంక్ యూ.